నమస్తే అండి. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఇవాళ నేను డెలివరీ అయిన తర్వాత మదర్స్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే తల్లిపాలు బాగా వస్తాయి అన్న విషయం గురించి మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఏమంటే డెలివరీ అయిన తర్వాత ఇంకా మన భాషలో అయితే బాలింత పథ్యం అంటారు. డెలివరీ అయిన తర్వాత ఫుడ్ పెట్టడం పూర్తిగా తగ్గించేస్తారు. యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో కన్నా డెలివరీ అయిన తర్వాతనే మదర్ కు క్యాలరీస్ అవసరం ఎక్కువ ఉంటది. ఐరన్, కాల్షియం అన్ని అవసరం పెరుగుతుంది. కానీ మన వాళ్ళు నీళ్లు తాగితే పొట్టబడుతుంది, లేదు పెరుగు మజ్జిగ తీసుకుంటే కుట్లు చీము వస్తాయి, చేపలు తింటే నవ్వలు వస్తాయి, ఇలా చెప్పి చాలా హెల్తీ ఫుడ్ ను డెలివరీ అయిన మదర్స్ కు పెట్టరండి. ఇవన్నీ పూర్తిగా అపోహలే. ఈ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత ఇవన్నీ అపోహలు అన్న విషయం మీకు కూడా అర్థమవుతుంది. సో మామూలుగా డెలివరీ అయిన తర్వాత మదర్స్ కి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల ఆహారం పెట్టాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఫుడ్ అలాంగ్ విత్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇందులో మనం ఫస్ట్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మనకు మేజర్ ఫుడ్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నమాట. సో ఎందులో దొరుకుతాయి ఇవన్నీ? మనకు గింజలు అంటే హోల్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నమాట. గింజలు, బఠానీలు, మీట్ మాంసము, పౌల్ట్రీ అంటే ఈ చికెన్ సంబంధించినవన్నీ, ఉడకబెట్టిన గుడ్డు, వీటన్నిటి ద్వారా మనకు ప్రోటీన్ బాగా పుష్కలంగా అందుతుంది. ఇంకా పాల పదార్థాలు అన్నిటి ద్వారా కూడా మనకు ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్ మూడు అందుతాయి. కాబట్టి పాలు పదార్థాలు బాగా ఇవ్వాలి. పాల పదార్థాలు అంటే పాలు మాత్రమే ఇస్తారు కానీ పెరుగు ఇవ్వరు. యాక్చువల్ గా పెరుగు చాలా మంచిదండి. పెరుగు ఫర్మెంటేషన్ జరిగి ఉంటుంది కాబట్టి అది హీలింగ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, మనం తీసుకునే రైస్ ద్వారా మనకు కార్బోహైడ్రేట్స్ బాగా అందుతాయి. మనం అన్నం తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇంత అన్నంలోకి ఇంత కొంచెం కూరగాయలు, ఆకుకూరలు తింటారు. అది చాలా తప్పండి. ఇంత అన్నంలోకి ఇంత కూరగాయలు, ఆకుకూరలు తినాలి. అంటే కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా మనం తీసుకునే పైన ఆకుకూరలు, కూరగాయలు అనే కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంకా ఫ్యాట్స్ కొంతవరకు మోడరేట్ అమౌంట్ లో ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ కు మిల్క్ ఫామ్ అవ్వడానికి ఫ్యాట్స్ చాలా ముఖ్యం అన్నమాట. సో కామన్ ఏమంటే మన సైడ్ ఈ నెయ్యి బాగా ఇస్తారు. నెయ్యి కొంతవరకు మంచిదండి. ఇంకా రిమైనింగ్ పాల పదార్థాల ద్వారా మనకు కావాల్సిన ఫ్యాట్స్ అందుతాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే నీళ్లు బాగా తీసుకోవాలి. నీళ్లే ఇవ్వరు, డెలివరీ అవ్వగానే నీళ్లు ఇవ్వరు. వేడి నీళ్లు తాగుతారా, చల్ల నీళ్లు తాగుతారా అన్న దానికన్నా వేడి చేసి చల్లార్చుకొని శుభ్రంగా ఉన్న నీళ్లు బాగా తాగడం చాలా ముఖ్యమండి. కనీసం అంటే 4 లీటర్ల నీళ్లు తీసుకోవాలి డెలివరీ అయిన మదర్. ఇంకా మనకు ఉండే టెంపరేచర్స్ ను బట్టి మరి సమ్మర్స్ లో అయితే ఇంకా కూడా ఎక్కువ అవసరం పడవచ్చు. నీళ్లు బాగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తల్లిపాలు ఉత్పత్తి అనేది చాలా బాగా జరుగుతుంది. రెండోది ఏమంటే డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. ఈ ఫుడ్ లో మనం ఎప్పుడైతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా ఇంక్లూడ్ చేస్తామో, ఫ్రూట్స్ అంటే కనీసం రోజులో 3 కప్పులైనా తినాలండి. ఉదయం, మధ్యాహ్నము, రాత్రి అలా తీసుకోవడం వల్ల పీచు పదార్థం ఫైబర్ అనేది కూడా బాగా ఏర్పడుతుంది. ఈ ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెలివరీ అయిన మదర్స్ కు చాలా మందికి మలబద్ధకం అనేది ఉంటుంది. అంటే మోషన్ వెళ్ళడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఇది సహజంగానే ఉంటుంది. ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన తర్వాత అన్నం, పేగుల కదలికల్లో కొంత మార్పులు వస్తాయి. సో దాన్ని కూడా మనము ఈ మంచిగా వాటర్ బాగా తీసుకొని ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమంటే విటమిన్స్ అండ్ మినరల్స్. ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ మనం తీసుకునే పండ్లు, కూరగాయల ద్వారా బాగా అందుతాయి. కాల్షియం అండ్ ఐరన్ మరీ ముఖ్యమండి. మామూలుగా డెలివరీ అయిన తర్వాత మేము సప్లిమెంట్స్ పెడతాము. ఏ సప్లిమెంట్స్ పెట్టినా కూడా ఫుడ్ కి అయితే ఏది సబ్స్టిట్యూట్ కాదు. సో ఫుడ్ బాగా తీసుకోవాలి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటుందో మదర్, పాల ఉత్పత్తి అనేది స్వతహాగానే బాగా వస్తుంది. ఇంక ఇవన్నీ కాకుండా కొన్ని పదార్థాలు ఉన్నాయి, గ్యాలక్టోగాక్స్ అంటాం. అంటే అవి తల్లి పాల ఉత్పత్తిని బాగా పెంచే ఫుడ్స్. ఇందులో మనకు కామన్ గా అయితే వెల్లుల్లి కారం అనేది ఇక్కడ బాగా పెడతారు. వెల్లుల్లి అనేది మంచిదే, కానీ మితిమీరిన కారం అనేది అయితే మంచిది కాదండి. ఇంకా మెంతాకు, మునగాకు, సజ్జలు, రాజ్మా, వీటన్నిటితో పాటు మీట్ అంటే ఉడకబెట్టిన గుడ్డు, తలకూర, చేపలు, మరీ ముఖ్యంగా చేపలు చాలా ముఖ్యం. ఎందుకంటే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పుష్కలంగా ఉంటాయండి. మామూలుగా ఏమంటే బిడ్డ కాన్పైన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లోనూ మెదడు ఎదుగుదల అనేది చాలా పీక్ స్టేజ్ లో ఉంటది. సో అలాంటప్పుడు నరాలు ఏర్పడడానికి కావలసిన కొన్ని ముఖ్యమైన వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒకటి. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉన్న ఫుడ్ ఏదంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చేపలే. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే, చేపలు తినని మదర్స్ అయితే వాల్నట్స్ తీసుకోవచ్చు, అవిసె గింజలు, చియా గింజలు,
ఆకుకూరలు వీటన్నిటి ద్వారా కూడాను omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా అందుతాయి. ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం కదా. కొన్ని తీసుకోకూడనివి కూడా ఉన్నాయి. అవేంటి అంటే ముఖ్యంగా ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది మసాలాలు. ఈ స్పైసీ ఫుడ్ ను కంప్లీట్ గా అవాయిడ్ చేయాలండి. నెక్స్ట్ ప్రిజర్వ్డ్ ఫుడ్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసి కొన్ని రోజులు నిల్వ ఉండే విధంగా బయట అమ్ముతారు కదా, ప్యాకెట్స్ లో దొరికేవి. అది ఏది మంచిది కాదు. ఎక్కువగా టీ కాఫీలు కూడా మంచిది కాదండి. మీకు మరీ అలవాటు ఉంటే క్వాంటిటీని చాలా లిమిట్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా ఏమంటే ఈ క్యాన్డ్ ఫుడ్, ఇప్పుడు ఈ జ్యూసెస్ ఉంటాయి కదా, ఈ ట్రాపికానా, బీరియల్ ఇలాంటి జ్యూస్లన్నీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి పెట్టుంటారు. సో అలా కాకుండా మనం అంత జ్యూస్ తాగాలంటే కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా పండును పండుగ తినడం వల్లే చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ అందుతుంది, అందులో ఉన్న మినరల్స్ కూడా అందుతాయి. సో ఎప్పుడైనా ఫ్రూట్ ను ఫ్రూట్ గా తినడమే బెస్ట్ అండి. ఫ్రూట్ జ్యూస్ గా తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంకా అవాయిడ్ చేసింది ఏమంటే ఈ ఏరేటెడ్ డ్రింక్స్ అంటే ఈ కోకా కోలా, థమ్స్ అప్ ఇలా ఏరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫ్రైడ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేసి బ్యాలెన్స్డ్ డయట్ తీసుకుంటున్నప్పుడు మీల్స్ కూడా ఒకేసారి ఎక్కువ తినడం కన్నా స్మాల్ బ్రోకెన్ మీల్స్ అంటే తక్కువ గ్యాప్ లో రిపీటెడ్ గా మదర్ హెల్దీ డయట్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా తల్లి పాలు ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా బాగా ఉంటుందండి. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.